నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా జరిగిందని వైసీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ఆయన మున్సిపల్ కమిషనర్ను కలిసి రాతపూర్వకంగా అభ్యంతరాలను అందజేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే సరిహద్దుల నిర్ణయంలో స్పష్టత లోపించిందని, కొన్ని ప్రాంతాలను దూరంగా ఉన్న డివిజన్లలో కలిపి ప్రజలను గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. మంత్రి నారాయణ పట్టాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ సోమవారం రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి డివిజన్ల బైఫర్గేషన్కి సంబంధించినటువంటి ఒక ముసాయిదాని రిలీజ్ చేయడం కూడా జరిగింది. దానిని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. పాము ఎన్ని వంకర్లు తిరుగుతుందో ఆ విధంగా డివిజన్స్ని ప్రతి దాన్ని కూడా వారికి ఇష్టమైనటువంటి విధిని ఈ డివిజన్లో కలుపుకోవడం, ఇష్టం లేదనుకున్న దాన్ని ఇంకో డివిజన్లో కలుపుకోవడం, ఇట్లా అష్ట వంకర్లతో ప్రతి డివిజన్ని కూడా రూపొందించినటువంటి పరిస్థితి చూసినాం. మీరు ఆలోచించండి ఒకసారి, నెల్లూరుకు సంబంధించి పెన్నా నదికి అవతల వెంకటేశ్వరం కానీ, గాంధీ గిరిజన కాలనీ కానీ, అట్లనే భగత్ సింగ్ కాలనీ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ 2 డివిజన్లు 3 డివిజన్లు ఏర్పాటు చేయడం అన్నది సహజం. అయితే ఇప్పుడు కొత్తగా దాంట్లో పెన్నా నదికి అవతల కొంత భాగాన్ని, పెన్నా నదికి యువతల కొంత భాగాన్ని తీసుకొని డివిజన్లుగా ఏర్పాటు చేయడం. ఎక్కడైనా కూడా డివిజన్ అనేది వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా, దానికి రాకపోకలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆ డివిజన్ ఆ ప్రాంతం ఒక కాలనీ లాగానో అట్లా ఉన్నప్పుడు వారు దాన్ని డెవలప్ చేసుకునే దానికి కానీ, వారందరికీ కూడా అనుకూలమైనటువంటి వ్యక్తిని అక్కడ కార్పొరేటర్గా నియమించుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అవి ఏమీ పట్టింపులు లేకుండా జాతీయ రహదారికి అవతల పక్క కొంత భాగం తీసుకుంటారు, యువతల పక్క కొంత భాగం తీసుకుంటారు, మళ్ళీ అటుపక్క తీసుకుంటారు, ఇటుపక్క తీసుకుంటారు. ఇంకా ఘోరంగా చెప్పాలంటే 16వ డివిజన్లో అంటే అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ ఒక దగ్గర వేస్తారని దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కను తీసుకెళ్లి 13లో కలిపారు. మళ్ళీ 13లో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక విధంగా ఉంటారని అక్కడ ఉండే ఒక ముక్కను తీసుకొచ్చి మళ్ళీ 16లో కలిపారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి బిట్లన్నీ కూడా కొన్ని కమ్యూనిటీస్ని ప్రధానంగా బేస్ చేసుకొని అవన్నీ కలిసి ఉండకూడదు అన్న ఆలోచనతో ముక్కలు చేసి దేనికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ఇంకొక ప్రాంతాన్ని కలపడం కూడా ఈరోజు మనం దాన్ని చూసినాం. ఇంకొక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే, ప్రధానంగా ఈ 42వ డివిజన్ 43వ డివిజన్ ఆ ప్రాంతం జెండా వీధి ఉంది. జెండా వీధిని అయితే ఇంచుమించుగా 3 ముక్కలు చేసేసారు. దాన్ని ఒక ముక్కను తీసుకొని వచ్చి చాకలి వీధి విఆర్సీ సెంటర్లో ఉన్న చాకలి వీధితో కలిపారు. ఎక్కడైనా సమంజసమా? జెండా వీధి ఎక్కడ, చాకలి వీధి ఎక్కడ? అక్కడ ఒక ముక్కను తీసుకొచ్చి ఇక్కడ కలిపారు, ఇంకొక ముక్కను తీసుకొచ్చి 48వ డివిజన్ దగ్గర కలిపారు, ఇంకొక ముక్కను తీసుకొచ్చి ఆ పక్క మూల కలిపారు. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా వారికి ఎక్కడా కూడా గెలవము అనే ఆలోచనతో వాటిని ముక్కలు చేసి కన్ఫ్యూజ్ చేయాలా, ఎక్కడా కూడా ఓటర్లు అంతా కూడా ఒక ప్లేస్కి వెళ్ళి ఓట్లు వేసే హక్కు కూడా లేకుండా, ఎక్కడ ఎవరుంటారో కూడా తెలియకుండా, అంటే ఉండే ప్రాంతం ఒక దగ్గర